నీళ్ళు బంగారం కాను. విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సంస్కారవంతమైన సోప్. పొట్టిదే కానీ చాలా గట్టిది ఇది. ఎస్ గట్టోళ్ళే ఇవాళ యాంకరింగ్ చేస్తారనమాట. ఇవాళ ఎందుకున్నావు ఇక్కడ అసలు? ఓ సరే ముగ్గురిని పిలిచారు కదా, ఇవాళ డిఫరెంట్ అన్నమాట. గోల్డ్ రష్ ఇవాళ పార్టిసిపెంట్స్ గా కాజల్ అండ్ గీత వచ్చారు. ఇక్కడ ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ వింధ్య యాంకరింగ్ అందరూ. ఫస్ట్ నేను అరే అయ్యో అయ్యా బాబోయ్, ఒక్క నిమిషం. మీరందరూ నా జాతి నుంచి వచ్చారు కాబట్టి వదిలేస్తున్నాను. నాకు తెలిసి నా జాతి వాళ్ళందరికీ కొంచెం ఎర్రగడ్డ లక్షణాలు ఉంటాయని, అంటే ఎర్ర చీర కట్టుకున్నావు. అందుకే ఎర్ర చీర. ఓకే, ఒక్క డైలాగ్ చెప్పేస్తే అందరితో మీరు కొట్టేసి చంపేసండి నన్ను అంతే. చెప్పు. నేనే ఈ ఏరియాకి కొత్త, నాదే 4వ రోజు. ఏదో చేసుకుందాం అని వస్తే ఫస్ట్ ఈ 4వ ఎపిసోడ్ కి ముగ్గురు వచ్చేసి నన్ను సావ దొబ్బేస్తే. నువ్వు యాంకరింగ్ చేసావనుకో తల ఒక్కరికి ఒక్కొక్క చీర ఇవ్వాలి. అదే మేము ముగ్గురు యాంకరింగ్ చేసావనుకో ముగ్గురం కలిసి 3 చీరలు నీకే ఇస్తాం కదా. గోల్డ్ రష్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిన్ను చీరల్లో చూసి ఎంత మురిసిపోతున్నావు తెలుసా? అవును, అసలు అచ్చా అమ్మాయిలాగే కనిపిస్తున్నావు తెలుసా. నువ్వు అసలు ఎంత బాగున్నావు అంటే రోజు చీర కట్టుకోవాలని మేము నీకు 3 చీరలు ఇస్తాము. ఏ పోడియం కావాలో సెలెక్ట్ చేసుకో. ఇది నా సంస్థానం, నా మాటే నా శాసనం. ఇక్కడ నీ మాట ఆసనం ఏం కాదు. ఇట్రా ఇక్కడ నించుందాం. ఇప్పుడు మీరు ఇలా చెప్తే గానీ వెళ్ళేలాగా లేరు. ఒకసారి ఇలా రండి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో అంటే ప్రస్తుతానికి ఆడవాళ్ళని యాంకర్స్ ని సలబెట్టడం చాలా కష్టం. కానీ ఈ చీరిస్తేనన్నా కొంచెం రిలాక్స్ అవుతారేమో చూద్దాం. సో పెళ్లిపట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిరం వారి తరపు నుంచి ముగ్గురు దయ్యాలకి చీరలు. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం, హార్టీ వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్ నీళ్ళు బంగారం కాను, పవర్డ్ బై విజయలక్ష్మి తీర్మెన్ పగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సో ఈ రోజు నాకు కొంచెం చాలా కష్టంగా ఉండబోతుంది. కొంచెం కాదు, చాలా చాలా కష్టంగా. ఎందుకనంటే మా యాంకర్ జాతి నుంచి ముగ్గురు ఆనిముత్యాలు వచ్చేసారు కాబట్టి. వెల్కమ్ గీతా భగత్, హౌ ఆర్ యు? గుడ్. హౌ ఇస్ లైఫ్? సూపర్. ఏంటి కళామందిర్ గోల్డ్ రష్ కి వస్తున్నప్పుడు పద్ధతిగా లాగా శారీల్లోనో హాఫ్ శారీల్లోనో వస్తామని అంటే కళామందిర్ లో ఉన్న శారీస్ ఇలా కూడా డిజైన్ చేయొచ్చు. శారీస్ అంటే పెద్దవాళ్ళు కట్టుకోవడానికే కాదు, యూనో కళామందిర్ లో కొన్న మా అమ్మ చీరని ఇలా కుట్టించి నేను ఇలా డిజైన్ చేయించాను. కాజల్, హాయ్ శ్రీముఖి, హౌ ఆర్ యు? సూపర్, హౌ ఆర్ యు? ఆల్ గుడ్. సూపర్ గుడ్. కరెక్ట్ గా చెప్పావు. ఇంట్రడక్షన్ లో ఎర్రగడ్డ అని నిండా ఈవెంట్లతో టీవీ ప్రోగ్రాంలతో చాలా బిజీగా ఉన్న కాజల్ మా గోల్డ్ రష్ కి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు కూడా ఇలా ప్రోగ్రామ్స్ తప్ప బయట కనిపించని శ్రీముఖితో కలవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ విష్ నువ్వు కూడా చాలా బంగారం ఈ రోజు ఇక్కడ నుంచి గెలుచుకొని వెళ్ళాలని. థ్యాంక్ యూ సో. అండ్ ద టాలెస్ట్ ఆఫ్ టుడే, లెట్స్ వెల్కమ్ ది విద్యా గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. అసలు బంగారం మొత్తం వాళ్ళిద్దరికి ఇస్తే నాకేమిద్దాం అనుకుంటున్నావు నువ్వు? నువ్వే బంగారమే, నీకెందుకు బంగారం? బిస్కెట్ కాదు, అది నిజమే తెలుసా? ఫ్లోలో చెప్పేసావు నిజంగా. బిస్కెట్. అమ్మాయిలకి బిస్కెట్లు వేసుకోవడం ఎప్పుడన్నా చూసారా? ఈ రోజు మీరు చూడబోచ్చు. ఓన్లీ ఆన్ గోల్డ్ రష్. సో బంగారం, ఎస్, ఎలా ఉంది లైఫ్? బంగారం చాలా బాగుంది. నువ్వు బంగారం అలానే పిలవా ప్లీజ్. ఈ రోజుకి నా బంగారం నువ్వే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ముగ్గురు రెడీగా ఉన్నారా ఈ రోజు గోల్డ్ రష్ లో వీలైనంత గెలుచుకోవడానికి? షో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్. సో ఫ్రెండ్స్ నుంచి బేసిక్ గా మనం తప్పించుకొని తిరిగే సందర్భాలు ఏంటి? కార్ కొన్నావు, పార్టీ, కక్కుర్తి మొక్కందా, సంపాదిస్తున్నావు కదే చేతి నిండా, వంటల ప్రోగ్రాంలు అవి ఇవి చేసుకుంటూ ఒక కార్ తీసుకుని
వచ్చినప్పుడు మా ముగ్గురికి చిన్న పార్టీ ఇచ్చేస్తే ఏం పోతుంది? అంటే చిన్న పార్టీ అయితే పర్లేదు, మీ ముగ్గురికి పెద్ద పార్టీ ఇవ్వాల్సి వస్తుంది. మనం ఏమైనా ఎక్కువ తినేలాగా కనిపిస్తున్నావా కాజల్ తినకి? కదా అసలు చాలా తక్కువ తింటాం. తక్కువ తింటేనే ఇలా ఉన్నారు, ఎక్కువ తింటే ఎలా ఉంటారు? సో పార్టీ ఇచ్చే సందర్భాల్లో నువ్వు తప్పించుకొని తిరుగుతావు, కానీ మా కాజల్ అలా కాదు. కాజల్ ఎస్, నేను అస్సలు అలా కాదు. పార్టీ ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను, కానీ నేను కూడా తప్పించుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజీగా ఉన్న రోజుల్లో ఎప్పుడన్నా ఒక రోజు ఖాళీగా దొరికితే ఆ రోజే ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్దామా, పార్టీకి వెళ్దామా అంటే అబ్బా నాకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అని అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో నేను తప్పించుకుంటూ ఉంటాను. లేదే నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అది ఇది అని చెప్పేసి వెరీ గుడ్. వింధ్య, నువ్వు ఎలాంటి సందర్భాల్లో తప్పించుకొని తిరుగుతావు? నస పెట్టే వాళ్ళు ఉంటే నేను వాగితే ఎవరైనా వినడం నాకు ఇష్టం, కానీ ఎవరైనా వాగితే నేను అస్సలు వినలేను. అదే ఇవే అంటారు యాంకర్ కు ఉండాల్సిన లక్షణాలు. నీకు ఖచ్చితంగా ఉన్నాయి బంగారం. సో షో స్టార్ట్ చేసేద్దాం. గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను. సో రౌండ్ నెంబర్ 1, పాటకు ప్రాణం పల్లవైతే చరణం దాని బారి. ఓకే గర్ల్స్, సో ఫస్ట్ రౌండ్ లో సింపుల్ ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక సాంగ్ ఫ్లాష్ అవుతుంది. దాంట్లో కొన్ని మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి. ఆ మిస్సింగ్ లెటర్స్ ని మీరు ఫిల్ చేసేసి ఆ పాట పాడేస్తే మీకు 2 గ్రాముల బంగారం అన్నమాట. ఇప్పుడు గీతా భగత్ కి వచ్చే సాంగ్ ఏంటో చూద్దాం. సాంగ్ ప్లీజ్. కాటు కట్టిన కళ్ళను చూస్తే కాదు కాటుక కళ్ళు, అది ఆ పాట. కాటు కట్టిన కళ్ళను చూస్తే ఫిష్ లాగా ఎగిరను మనసే, అయ్య బాబోయ్ ఇంతందంగా ఎట్టా పుట్టావే. చాలా పెద్ద అద్భుతం జరిగింది. ఓ మై గాడ్, సూపర్ గీతా. సో ఆ వర్డ్స్ కరెక్టో కాదో చూద్దాం. బట్ అంతకన్నా ముందు నేను ఇచ్చే ఒక వర్డ్ తో నువ్వు దీన్ని ప్యారడీ సాంగ్ చేస్తే మాకు వినాలని ఉంది. నేను నీకు ఇస్తున్న వర్డ్ పంది. వీళ్ళిద్దరికి మీ ముగ్గురికి డెడికేట్. అయ్యో మేమేమందుకు? అయ్యో షోలో నువ్వు కూడా ఉన్నావుగా. కాటు కట్టిన పందిని చూస్తే పంది దాకా ఎగిరను మనసే, అయ్య బాబోయ్ ఇంతందంగా పంది పుట్టావే. పందిలా పుట్టావే. పంది ముద్దు పెట్టండి అందరూ. డౌట్ వచ్చి మనల్ని పందులో తీసుకెళ్తారు. వెరీ గుడ్. నువ్వు చెప్పిన ఆ పదాలు కరెక్టా రాంగో చూద్దాం. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. కాటు పెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. వెరీ గుడ్, గుడ్ ఓపెనింగ్. సో 2 గ్రాముల బంగారంతో పాటు పంది పాట కూడా మనం విన్నాం కాబట్టి ఇప్పుడు కాజల్ నీకు వస్తున్న సాంగ్ ఏంటో చూద్దాం. సాంగ్ ప్లీజ్. ఇది అది కాదు, అదే హిందీ సాంగ్. అది సిలకలూరి సింతామణి మీనాక్షి కదా? నా పేరంటే తెలియలోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్ను అడగమాక అంటోంది జారే ఓణి, ఉన్న పళ్ళం కంచం పందినిద్దామని, ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి. అది లేదు. నేను వచ్చేస్తారే ఇవ్వని సొగసంతా ఇవ్వమని రాకొని లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే. సో 3 చెప్పేసావు 1 minute టైం లోపే. బట్ ఇందాక అక్కడ పంది, ఇప్పుడు కూడా పాటని స్టార్ట్ అవుతుంది. పాగీజా పాగీజా. సో పాకీజాని వాడి నువ్వు ఆ పాట పాడాలి. రెడీ? సిలకలూరి పాకీజా. అమ్మడో లెట్స్ డు కుమ్ముడో.
సిలకలూరి పాకి జాని నా పేరంటే తెలియని వాళ్ళు లేరే జాని పాకిజ లెక్క సీక్రెట్ గాని నన్ను అడగమాక అంటోంది జారే ఓణి ఉన్న పడం పాకి జానిద్దామని సూపర్. సో నువ్వు పాడిన ఆ పాట ఆ వర్డ్ కరెక్టా కాదా చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. చూద్దాం. వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటుంది జారేని ఉల్లిపాయ సొగసంతా ఇద్దామని చిన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నని అలాగా మా సింతామణి కూడా అకౌంట్ ఓపెన్ చేసేసింది కాబట్టి Yes. ఇప్పుడు వింధ్య బంగారం ఎస్ Ready నేను ఆ? పాడడానికి రెడీగా ఉన్నా కానీ తట్టుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఈ స్టోన్ ని తట్టుకోవడం చాలా కష్టం బట్ మరి నేను చెప్పా already. తప్పదు కాబట్టి తట్టుకోవాలి కాబట్టి తట్టుకుంటాను. నీకు వస్తున్న అందమైన సాంగ్ ఏంటో చూద్దాం. నేను పాడతా శ్రీముఖి నీకే డెడికేట్ చేసి. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసురనే ఇది మరి ప్రణయమా ప్రళయమా. లాస్ట్ వర్డ్ అందరికి ఆగు ఆగు. ఏదో ఉంది. హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ. చల్లవాడు అది కరెక్ట్ కాదా నేను చెప్తాను. ఏ, అది కరెక్ట్ నాకు తెలుసు. మళ్ళీ పాడు ఒకసారి మొత్తం కలిపి. తట్టుకో. రెడీ. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసుని ముసురేనే ఇది మరి యో బేబీ యో ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ. చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక్కటి మాత్రం అర్థమైపోయింది వింధ్య నీకు రాబోతున్న మొగుడికి నేను ఇప్పటి నుంచి దండం పెడుతున్నా. ఏ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎట్లా భరిస్తాడో గానీ దేవుడా. ఆయన కోసం నిన్ను భరించంగా లేనిది ఎవరైనా నన్ను భరిస్తే నేను చాలా ఇది నీకు అలా అనిపించిందా? కానీ నీకు ఒక బంపర్ న్యూస్ చెప్తాను నేను విను. ఏంటది? నువ్వు చెప్పిన లిరిక్స్ తప్ప చూడు. కరెక్ట్ గా పాడావు కాబట్టి అదే లైన్స్ లో ఇంకో పదం ఇస్తా. సో నేను నీకు ఇస్తున్న వర్డ్ ఏంటంటే వింధ్య అప్పటి నుంచి నోరంత తీసుకొని బ్యాగ్ 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 అరుస్తున్నావు కాబట్టి కప్ప. ఓ గాడ్ శ్రీముఖి ఫేవరెట్ పెట్ అది. దాని గురించి నన్ను పాడమంటే I can't live without it. And ఈ రోజు మా గోల్డ్ రష్ కి ఒక గ్రహాంతర వాసి కప్ప వింధ్య రావడం నాకు చాలా ఈ షోకి వచ్చే ముందు కప్పలు పెళ్లి చేసి మరీ వచ్చింది శ్రీముఖి. బట్ దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. యా I'll sing this song for you. ప్లీజ్ ప్లీజ్. వర్షం ముందుగా కప్పల ఘర్షణ కప్పలు ముసిరేనే ఇది మరి ప్రణయమా ప్రళయమా కప్పలు నిండుగా నా ఈ సంఘర్షణ కప్ప మొహం కాజలు ఇది మరి కాల మందిర్ గోల్డ్ రష్. కాజల్ ముఖం కప్పలాగా ఉంటుంది అన్న వింధ్య నువ్వు మాత్రం నన్ను అనలేదేంటి? శ్రీముఖి రాసుకోండ్రా. నీ కళ్ళకు పెట్టిన గంటలు మొత్తం విప్పేస్తా. ఓకే వాచ్ ఎవర్. కానీ ప్రస్తుతానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది కాబట్టి వింధ్య వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసురనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే ఇది భాగం ఏదో కునుకేమో దరికి రాదు ఉడుకేమో వదిలిపోదు ఏ వింత పరుగునాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువలేదు నువ్వు దూరం అయిపోతుంటే విష
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 minute మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుకుంటూ ఉండాలంటే మనం ఏం చేయాలి? కాయిన్స్ చూసుకోవాలి. ఒకసారి కాయిన్స్ చూసుకోండి ఒక 2 సెకండ్లు. వావ్ అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్ టు 3 of you. ఒక 1 minute సైలెంట్ ని పాటించి నాకు బ్రేక్ తీసుకోవడానికి ఆ అవకాశాన్ని కలిగి చేసిన మీ ముగ్గురికి నా పాదాభివందనాలు. రౌండ్ నెంబర్ 2, నువ్వు నేను జంట తిరిగి క్యాప్షన్ లేదంట. ఎలాగో యాంకర్స్ అందరూ వచ్చేసారు కాబట్టి ఈరోజు యాంకరింగ్ గురించి చాలా విషయాలు గుర్తొచ్చాయి నాకు. అంటే అప్పట్లో యాంకరింగ్ అసలు ఎలా చేసేవారు, ఉత్తరాలు చూసుకుంటూ, దాని తర్వాత ఫోన్లకు ఎలా అప్గ్రేడ్ అయింది, దాని తర్వాత ఇలా షోస్ ఎలా వచ్చాయి, అసలు దాని తర్వాత ఫేస్బుక్ లైవ్ల వరకు ఎలా వెళ్తున్నారు. అంటే మీరు షోలు చేయకపోయినా అవసరం లేదు, మేమే మా ఫోన్లో షోలు చేసుకున్నాం అనే వరకు సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ముగ్గురికి ఒక్కొక్క సిచ్యువేషన్, 3 సిచ్యువేషన్స్ ఇచ్చేస్తాను. లెటర్స్ ఒకటి, అండ్ ఫోన్ కాల్స్ ఒకటి, అండ్ ఫేస్బుక్ లైవ్ ఒకటి. సో గీతా, ఐల్ స్టార్ట్ విత్ యూ. సో కాలర్స్ ఫోన్ చేస్తే అసలు ఎలా మాట్లాడేవారు యాంకర్స్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, రెడీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కొడితే కొట్లో గోల్డ్. మరి ఇంకెందుకండి, మా కొట్లో గోల్డ్ అంత గోల్డ్ ఉంది. మరి మీరు కూడా కొట్టాలనుకుంటున్నారా? నన్ను కాదండి బాబు, మీ పక్కన వాళ్ళు కొట్టండి, వెంటనే గోల్డ్ సంపాదించేసుకోవచ్చు. అదేంటి నేను ఫోన్ కొడితే గోల్డ్ వస్తుంది అని అనుకుంటే ఈ యాంకర్ పిల్ల ఏంటి ఇట్లా మాట్లాడుతుంది? సరే ఫోన్ కొట్టి చూద్దాం. అమ్మా, నువ్వు ఫోన్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయిందమ్మా, ఏదేదో మాట్లాడు. హలో, నేను టీవీలో ఉన్నానా? నా వాయిస్ టీవీలో వస్తుందా అండి? ఏమండి, నేను మా వాళ్ళందరికీ హాయ్ చెప్పాలనుకుంటున్నానండి. మా పక్కింటి వాళ్ళు, మా చుట్టాలు వాళ్ళందరూ టీవీ చూస్తున్నారండి. అమ్మా ఆగండి అమ్మా, టీవీలో నేనున్నాను, టీవీలో మీ వాయిస్ వస్తుంది. ఇంతకీ మీ పేరేంటో చెప్పండి ఫస్ట్. నా పేరు మీనాక్షి అండి. మీనాక్షి గారు ఎలా ఉన్నారు? ఏ ఊరు అడగండి. ఎందుకులేండి, ముందు ఎలా ఉన్నారు చెప్పండి. లేదండి, మేము అమలాపురం నుంచి కాల్ చేస్తున్నాము. మరి మీనాక్షి అమలాపురం అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ మా ఫ్యాన్స్ అందరూ చాలా మంది ఉన్నారండి. మరి వాళ్ళందరూ నా వాయిస్ వింటూ ఉన్నారండి. వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పారు. ఎన్నిసార్లు చెప్పారే, బయట ఫ్రెండ్స్ తో మాట్లాడదాన్ని బ్యాలెన్స్ ఇస్తారు. ఫోన్ పక్కన పెట్టు. ఎవరమ్మా నువ్వు? ఎవరు? ఎందుకు మా కూతురుతో మాట్లాడుతున్నావు? సిగ్గుందా నీకు? లేదండి, మీకుందా? సిగ్గు లేకపోతే ఫోన్ పెట్టేసే మరి. మీనాక్షి గారు చెప్పండి. అయినా యాంకర్ అలా వాగుతూనే ఉంటారు. మీనాక్షి, మా కొట్లో గోల్డ్ తీసుకో మీనాక్షి. ఓకే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఫోన్ కట్ అయిపోవడం జరిగింది. పర్వాలేదండి, మా కొట్లో బోలెడంత గోల్డ్ ఉంది. మీరు పక్క వాళ్ళని కొట్టండి. అసలు నాకు నిజంగా ఇందాక ఫోన్ లో మాట్లాడినామని కొట్టాలనిపించింది, అందుకే తీసుకుందాం ఒక కొట్లో బ్రేక్. కానీ ఏదేమైనా కూడా మీరు కాల్ చేస్తారని, కొట్లో గోల్డ్ సంపాదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో కాల్ వచ్చేలోపు ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం. అండ్ ఇప్పుడు మనం ఇంకొంచెం పాతకాలంలోకి వెళ్ళిపోయి ఆ లెటర్ చదివితే ఎలా ఉంటుందో చూద్దాం. కాజల్, over to you. Yours faithfully with RJ Kajal. Yours faithfully. చాలు రివైండ్ చేయొచ్చు అది ఏమన్నా. హాయ్, మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మా జీ తెలుగు తరపు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి ముందుగా మాకు ముత్తాయమ్మ గారు ముద్దనేపల్లి నుంచి లెటర్ పంపించారు. ముత్తయ్యమ్మ అంటే గుర్తొచ్చింది, ముద్ద అడిగాను, మొన్న ఏం చేసా? సార్ మనం తర్వాత మాట్లాడుకుందాం సార్. ముందు ఇది recording. ఆయన కూడా ముద్ద అడిగాడా? సార్ ఆయన కూడా పెడుతున్నాను. ముత్తాయమ్మ గారు ముద్దనేపల్లి నుంచి పంపించారు. మా బుడి అడుగుల చిట్టి పాపాయి. 1 second. ఓకే, ముత్తాయమ్మ గారు. ఓ లేదు, ఆ అమ్మాయి అంట పెద్దదైపోయి పెళ్లి కూడా అయిపోయింది. లెటర్ లో ఉన్నది మీరు చూడండి డైరెక్టర్ గారు. ఎవరు లేరు కదమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు పిచ్చి పట్టిందా నీకు? స్టూడియో అంత ఖాళీగా ఉంది, నువ్వు నేను ఒక్కటే ఉన్నాం, ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? మీకు ఇద్దరు కనిపించట్లేదా సార్? నువ్వు మేమిద్దరం ఉండగా అసలు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకొకరితో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమో మరి వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి దీంతో పాటు ఆర్జే కాజల్ సెలవు తీసుకుంటుంది. ఇప్పుడు నా తరపు వచ్చింది. ఫేస్బుక్ లైవ్ వచ్చాయి, పట్టుకుంటారా ఫోన్లు, ఆన్ చేయండి వైఫైలు. రెడీ? శ్రీముఖి ఖాళీగా ఉన్న రోజులో ఏం చేయాలో అర్థం కాదు, ఫోన్ చూసుకుంటా ఉంటది అటు ఇటు. వామ్మో, లైవ్ వచ్చేసా. లైవ్. సో వ్యూవర్స్, మొత్తం మీద నేను లైవ్ వచ్చేసా. సో ఇవాళ నేను చాలా షోస్ నుంచి ఫస్ట్ డే నాకు ఒక వీక్ ఆఫ్ లాగా దొరికింది అనమాట. సో ఎవ్వరు గుర్తురాలే, మీరే గుర్తొచ్చారు. నాకు ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏ కాజా ఆంటీ ఫస్ట్ ఏదో పంపించింది. వాట్ ఇస్ దట్? హాయ్ కాజా ఆంటీ, వావ్ ఫెంటాస్టిక్. నెక్స్ట్ కమెంట్. శ్రీముఖి, మీరు ఏ లిప్స్టిక్ వాడతారు? చాలా బాగుంది కలర్. అంటే ఈ అబ్బాయి కావాలి. శ్రీముఖి, నువ్వు చాలా అందంగా ఉంటావు. విద్య గురించి నీ ఒపీనియన్ ఏంటి? వావ్
వింధ్య అంటే నాకు చాలా ఇష్టం. షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాంకర్స్. ఓకే, సో నెక్స్ట్ శ్రీముఖి, నువ్వు ఎవరు, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? క్వశ్చన్ మార్క్. పీకినవుతి. ఆహా, ఎన్ని రోజులైందో ఆ సువర్ణాక్షరాలు నా నోట్లో అని. ఒక్కసారి అనేమంటే అనేస్తాను. మీరు ఇప్పటివరకు చేసిన యాంకరింగ్ ఓకే అమ్మాయి అయితే మనం రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేయొచ్చు. సో రౌండ్ నెంబర్ 2 నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సో ముందుగా గీతా భగత్ గారు మీరు ఆడతారు, రండి. మీ ఎన్ని రైట్ కాంబినేషన్స్ పెడతావో దాన్ని బట్టి 3 గ్రాములు బంగారం గెలుచుకుంటావో లేదో చూద్దాం. ఓకే ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఇట్ ఇన్ 3, 2, 1 ఓపెన్. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. Hit it. Are you ready? खोल तेरी खिड़की, खोल तेरी खिड़की, खोल तेरी खिड़की, खोल तेरी खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. Oh Soniye, let's party party right now. खोल तेरी खिड़की, खोल तेरी खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. Oh Soniye, let's party party right now. Let's live. ఓకే, సో 20 సెకండ్స్ ఉండగానే చాలు అని అన్నావు కాబట్టి కాంబినేషన్స్ నువ్వే పెట్టావు కాబట్టి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద కాంబినేషన్స్? వెంకటేష్ మల్లీశ్వరిలో హీరో, ఓకే కత్రీనా కైఫ్, ఓకే, క్రికెటర్ యువరాజ్ అండ్ Okay. మహేష్ భట్, త్రిష అతడులో హీరోయిన్. వావ్, ఐ మీన్ నీకు ఇంత క్లారిటీ ఉన్న తర్వాత నేను ఖచ్చితంగా చెప్పాల్సింది రైట్ ఆన్సర్. సో కంగ్రాచులేషన్స్, నువ్వు గెలుచుకున్నావు 3 గ్రాముల బంగారం. ఆజా Yahoo Yahoo, I want a Yahoo Yahoo. Come on everybody, want a Yahoo Yahoo. సూపర్. సో గీత, నీ టర్న్ అయిపోయింది. అండ్ కాజల్, లవ్ ఇట్స్ యువర్ టర్న్. ఆజా. సో కాజల్, తెలుసు కదా ఇంట్రెస్టింగ్ రౌండ్. నాకు ఎందుకు నువ్వు చాలా ఇంటెలిజెంట్ గర్ల్ అని అనిపిస్తుంది కాబట్టి లెట్స్ స్టార్ట్ దిస్. ఎస్ 3, 2, 1 ఓపెన్. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టె కాలరెగిరి కేక పెట్టె ఎర్ర తుండు ఈల కొట్టెనే. నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక గాజులేమో గోల పెట్టే మోజులేమో లేవబెట్టే సిట్టి నడుము చెమట పట్టెనే. ఆ వయ్యారం బుట్టలో బుక్క మీద సొట్టలో ఏరుకుంటే 7 వింటలో. నువ్వు అలగలగే పొగిడి పొగిడి కలకలమే రేపుతావు నీ సంగతి నాకు ఎరుకరో. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాట అన్నది. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది. ఓకే, సో బేసిక్ గా ఈ కాంబినేషన్ యాక్చువల్లీ చాలా అంటే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్ రామ్ తీసుకుంటే ఇటు సైడ్ ఏవి మ్యాచ్ కావట్లేదు, బట్ ఓన్లీ కిక్ 2 ఒక్కటే మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ కిక్ 2 కాబట్టి. వావ్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. అండ్ దేవదాస్ ఏం పెట్టావు? దేవదాస్ లో హీరో రామే కదా. ఇలియానా కూడా ఉందిగా. కానీ ఇలియానాకి ఆట ఉందిగా. ఆట యాక్చువల్లీ సిద్ధార్థ్ కూడా, కానీ బావాకి మ్యాచ్ అయ్యేది సిద్ధార్థ్ ఒక్కడే ఉన్నాడు అక్కడ. సో ఆటకి డబ్బింగ్ చెప్పావు నువ్వు, బావకి డబ్బింగ్ బావకి డబ్బింగ్ చెప్పు. బావకి ప్రణీతకి డబ్బింగ్ ప్రణీతకి డబ్బింగ్ చెప్పింది నేను. ఓహో, ఓకే. సో నువ్వు పెట్టిన ఈ కాంబినేషన్ 3 రైట్ ఉన్నాయి, అందులో ఆ మిగిలిన 2 కూడా రైట్ ఉన్నాయి. సో
సో 5 కరెక్ట్ గా కాంబినేషన్స్ పెట్టేసావు కాబట్టి ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. లెట్స్ డాన్స్ జానే జిగర్ ఆవు మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 తో जाने जिगर आओ मेरे जान नी पंचलो नी पवर के వెరీ గుడ్. సో వింధ్య యువర్ టర్న్. అచ్చా అరవడమే కాదు, కొంచెం ఉందా లేదా ఇప్పుడు చూద్దాం. బాగా షార్ప్ నేను. ఓకే లెట్స్ సీ. లెట్స్ స్టార్ట్. 3 2 1 ఓపెన్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే నేను నచ్చితే ఇవ్వచ్చుగా లేదంటేనే మానొచ్చుగా అంతేగాని అందరిలోనూ చంపమే తలాగి కొడతావా నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే ఆవిడే ఫిక్స్ 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 అనేసిన తర్వాత మనం ఇంకా ఏం చేయలేం, తప్పపోతే నీకే బొక్క పడుతుంది కాబట్టి. సో ప్రస్తుతానికి 5 కాంబినేషన్స్ పర్ఫెక్ట్ గా చెప్పేసావు. దీంట్లో మాత్రం నాకు ఫ్లాష్ చేసిన ఒకే పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా ఇంత బ్లండర్ అవుతుందని నేను అనుకోలేదు. బట్ ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ దిస్ రౌండ్ ఇస్ టు కన్ఫ్యూజ్ పీపుల్. లైక్ ఒక కాంబినేషన్ కి 2 మ్యాచ్ అవుతాయని తెలిసి కూడా మేము డిఫరెంట్ పెట్టడం, నువ్వు ఒకటి అనుకొని పెట్టడం, అది కాకపోవడం. నువ్వు పెట్టిన 5కి 5 కాంబినేషన్స్ ఆర్ రైట్. రాంగ్. ఐమ్ సారీ. కాదు, రైట్. కంగ్రాచులేషన్స్. నువ్వు ఎలా అన్నానే చెప్తావు. నాకు తెలుసు. రాంగ్ కాంబినేషన్ మై డియర్. ఐమ్ రియలీ సారీ. నేను చెప్తాను ఎలాగో అది ఎందుకు రాంగ్. ఎలా? సో మిస్సమ్మ వచ్చేసి నువ్వు భూమిక పెట్టావు, బట్ మిస్సమ్మ ఇస్ నాట్ భూమిక హియర్. అదేంటో తర్వాత చెప్తాను. ఖుషి వచ్చేసి ఎస్జే సూర్య, కానీ ఖుషికి మేము భూమిక అనుకుంటా. అండ్ నాని వచ్చేసి అఫ్ కోర్స్ నువ్వు పెట్టింది భూమికనా? కాదు, అమీషా పటేల్. అమీషా పటేల్ పెట్టావు, కానీ నాని మేము అనుకున్నది ఏంటంటే ఎస్జే సూర్య అని అనుకున్నాం. అండ్ అలాగే బద్రికి నువ్వు పెట్టింది 2 ఏంటి? వెరీ సాడ్. వెరీ సాడ్. సో ఐఎమ్ సారీ. ఆ 3 గ్రాముల బంగారు మా డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. బట్ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ప్లేడా. 3 గ్రాములు ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంకా లేదా? దట్ విల్ గో ఇంటు ద డ్రాప్ బాక్స్. ఇంకివ్వరా 3 Yeah, grams? no. ఓకే, థ్యాంక్ యూ. వై డోంట్ యూ డూ ద హానర్స్? నువ్వే ఈ 3 కాయిన్లు తీసి డ్రాప్ బాక్స్ లో వేసేస్తే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీముఖి. నాకు తెలుసు ఎలా అన్నా ఇది నువ్వు నాకే ఇస్తావు అని చెప్పి. అంత ఈజీగా తల్లి నీతో పెట్టుకోవడం మా వల్ల కాదు కాబట్టి, కరెక్ట్ గానే పెట్టావు కాబట్టి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయలేవురా. ఆహా. సో 3 గ్రాముల బంగారం ముగ్గురు బాగా గెలిచేస్తున్నారు. వెరీ గుడ్. సో 2 రౌండ్లు అయిపోయాయి కాబట్టి 2 రౌండ్స్ తర్వాత ఎవరెవరి స్కోర్స్, ఎవరెవరు ఎంతెంత బంగారం గెలుచుకున్నారో ఇప్పుడు చూద్దాం. సో గర్ల్స్, Yes. మీరు సైలెంట్ గా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. స్టార్టింగ్ ఇబ్బంది పెట్టాం కదా, మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. వెల్కమ్ బ్యాక్ చెప్తున్నావు కదా. ఆహా, పర్లేదు వీళ్ళు యాంకర్సే బతికే ఉన్నారు. Screen space ఇచ్చావు నీకు. 3rd రౌండ్ లోకి వెళ్ళిపోదామా? Yes. సో రౌండ్ నెంబర్ 3 చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సో రౌండ్ నెంబర్ 3 స్టార్ట్ చేసే ముందు నేను డైలాగ్ చెప్పాను కాబట్టి బాలే బాబు గారిది. మన యాంకర్స్ దేనికి తక్కువ కాదు, డైలాగులు చెప్తే మన తర్వాత ఇంకా ఎవరైనా చెప్పాలి అనేది ప్రూవ్ చేసేద్దాము. సో గీత, నీకు నచ్చిన ఫేవరెట్ హీరో డైలాగ్ కానీ, లేకపోతే నీకు రీసెంట్ టైమ్స్ లో నచ్చిన ఫేవరెట్ డైలాగ్ కానీ మా కోసం ప్లీజ్ ప్రెజెంట్ చేయవా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వావ్,
మొక్కలు పీకూడదు, పెంచాలి. ఇప్పుడు దీనే వేరే స్టైల్లో చెప్పు, అంటే హ్యాపీగా చాలా నవ్వుతూ. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏడుస్తూ అది నీలాగే చెప్పాను అందుకని. కాజల్ Don't trouble the trouble. I'm not the trouble. I don't trouble the trouble. If you trouble the trouble, I will trouble you. I am not the trouble. I am the truth. I am the truth. చెప్పానా లేదా ఎపిసోడ్ బిగినింగ్ లో? ఎర్రగడ్డ మొత్తం ఈడనే ఉంది ఈరోజు. రెడీ, యాక్షన్. Don't trouble the trouble. I'm not the trouble. ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్తా. Final. ఒకసారి చల్లవాడు. Don't trouble the trouble. If you trouble the trouble, the trouble troubles you. I'm not the trouble. I'm the truth. He's a legend. ఇప్పుడు మా వింధ్య చెప్తుంది. వింధ్య రెడీ. ఇండియన్ సినిమా సెన్సేషన్ బాహుబలి నుంచి ప్రభాస్ చెప్పిన డైలాగ్ చెప్పు. ఆడదాన్ని తాకితే నరకాల్సింది వేలు కాదు. మ్యూజిక్ ఎవరు ఇస్తారు? సూపర్. సో బాగా డైలాగ్స్ చెప్పేశారు కాబట్టి 4 grams gold is waiting for you in this round. So let's start the round. So Geeta Bhagat, you have to be very quick. Your 30 seconds and 10 pictures. There you go. Amitabh Bachchan. Right. Pass. Orange. Right. Balakrishna. Right. Simham. Right. Jagapati Babu. Right. Sofa. Right. Nandita. Right. Pet. Cox. Shades. Tamanna. Right. Time up. Very good. 7 right గా చెప్పావు కాబట్టి నీకు 3 గ్రాముల బంగారం. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో 1 గ్రాము మా డ్రాప్ బాక్స్ లో పోతుంది. 1 ग्राम की कीमत तुम क्या जानो रमेश बाबू. 1 గ్రామ్. ఓకే 1 గ్రామ్. రాంగ్ ఇంటెన్స్ తో చెప్పేవి అది. ఏంటి? 1 గ్రాము. 1 గ్రామ్. ఓకే 1 గ్రామ్. వెరీ గుడ్. సో కాజల్, Yes. నీ టర్న్. యూ హ్యావ్ టు బి సూపర్ క్విక్ అండ్ ఫాస్ట్. ఓకే? Yes. 10 pictures, 30 seconds. There you go. Aarti Agrawal. Right. Bread and jam. Right. Coffee cup. Right. Krishna garu. Right. LED lights. Okay. ఏమ పేరు? జాస్మిన్. మీరా జాస్మిన్. నాని. Right. Right. చిరుత. Right. పులి. ప్రియమణి. Right. వెంకటేష్. రైట్. మధ్యలో ఒక్కటి చెప్పలేదు. ప్రస్తుతానికి నువ్వు చెప్పిన రైట్ ఆన్సర్ 9. సో 9 రైట్ ఆన్సర్స్ చెప్పావు కాబట్టి నీకు ఈ రౌండ్ 3 గ్రాముల బంగారం. నాకిస్తుందేమో అనుకున్నా. లేదు నాన్న, ఇది లాస్ట్ రౌండ్ లో ఎవరు లక్కీ విన్నరో చూద్దాం. వింధ్య పాప రెడీ. ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. yes. సో నీ పిక్చర్స్ రెడీగా ఉన్నాయి. రెడీయా? ఆల్రైట్. పిక్చర్స్ ప్లీజ్. రవితేజ. రైట్. గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. రిచా. రైట్. క్యాట్. రైట్. ఓయ్. సెల్ ఫోన్. రైట్. కీర్తి సురేష్. రైట్. జింజర్. రైట్. నితిన్. 8 రైట్ ఆన్సర్లు. తమిళలోని సూపర్ స్టార్ విజయ్ ఒకటి వదిలేసావు. అండ్ కృతి కర్బంద 8 రైట్ ఆన్సర్స్ కి 3 గ్రాముల బంగారం. కమాన్.
ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి చెల్లదు రోయిది కూనా చేప పిల్ల మెలుకు మెలుకు సిలక నీ మీఠా పెదవే పొరక కొన్ని తెల్లవారి కొడుకా నీ సో రౌండ్ నెంబర్ 3 ఇక్కడతో పూర్తి అవ్వదు, ఎందుకనంటే మీకు ఇక్కడ 1 గ్రామ్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ అనే టైటిల్ తో పాటు 1 గ్రామ్ బంగారం గెలుచుకోవాలంటే మీరు ఒక సూపర్ ఫన్ గేమ్ ఆడాలి. సో ఆ గేమ్ ఏంటో చూద్దాం. సెటప్ ప్లీజ్. సో గర్ల్స్, ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ బంగారం కోసం ఈ రోజు మీ ముగ్గురు చేస్తున్న పని ఏంటంటే 90 సెకండ్స్ టైం లిమిట్ లో మీరు ఒక బలూన్ ని లేదా మీకు వీలైనన్ని బలూన్స్ ని పగిలేంత వరకు ఊదాలి. అమ్మో ఆడది దేనికి తక్కువ కాదు, దేనైనా సాధించగలదు అని ప్రూవ్ చేయడానికి మీకు మీ ముందు 1 కాదు ఎన్ని బలూన్స్ ని పెట్టాం కాబట్టి వచ్చేసేయండి ముగ్గురు. బలూన్స్ మీ చేతిలో పట్టుకోండి అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ అండ్ 3, 2, 1 గో. Perfect. Gita, come on. పగులుతుంది ఇప్పుడు పగులుతుంది. Come on, Kajal, one more, 40 seconds. ఓ పాపా. కంగ్రాచులేషన్స్ కాజల్, నువ్వు పగలగొట్టావు 2 బెలూన్లు. సుశీల ఏం చేస్తున్నావు సుశీల అక్కడ వెనుక? నువ్వు ఊదుతున్నావు 2వ బెలూన్. కాజల్ మరి కాసేపట్లో పగలగొట్టబోతుంది 3వ బెలూన్. మీరు చూస్తూనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. డోంట్ గో అవే ప్లీజ్, డోంట్ మిస్ గోల్డ్ రష్. నీ బెలూన్ ఫోబియాలో నేను పొద్దున బ్రష్ చేయలేదు. Come on, Kajal! 5, 4, 3, 2, 1. Perfect. ఇలా రాను బంగారు కొండే నువ్వు. అక్క, బెలూన్ ఊదుడంటే ఇట్లా ఇగో, పగల కొట్టే వరకు ఊదుడంటే ఇట్లా ఊదుకుంటే అందరి మొక్కలకి గాలి కొట్టాల్సిన అవసరం లేదు. మా ఫ్లోర్ లో ఏసీలు ఉన్నాయి, అర్థమవుతుందా? పెద్దవాళ్ళందరూ ఎప్పుడో చెప్పారు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అంటే, నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అసలు. 1, 2, 3 ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ వారియా 1 గ్రామ్ బంగారంతో పాటు గోల్డెన్ స్టార్ టైటిల్. 3 బలూన్స్ కష్టపడి పగలగొట్టినందుకు మీ మమ్మీ ఈరోజు టీవీ నుంచి చూసి బేటీ మీ తెరే పై కిత్తా ప్రౌడ్ మాలూం అని బెలూన్స్ కొట్టినందుకు. సో ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ వారి తరపు నుంచి 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్ కాజల్, 1 గ్రామ్ బంగారం గెలిచేసుకున్నావు. బట్ ఇక్కడ ఇంతతో రౌండ్ 3 పూర్తయిపోయింది కాబట్టి రౌండ్ 3 తర్వాత మేము అబ్జర్వ్ చేసింది. సో గర్ల్స్, ఆల్ ది 3 లక్కీ గర్ల్స్ 888 గ్రామ్స్ గోల్స్ తో మీరు ముగ్గురు ఒకే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? లాస్ట్ రౌండ్ రాజు గారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. సో సూపర్. ఆ డ్రాప్ బాక్స్ ని నేను తీసుకొని లోపలికి వెళ్ళిపోతాను, ఏ గదిలో అయినా పెడతాను. మీరు మాత్రం ప్రస్తుతానికి ఇక్కడే వెయిట్ చేయండి. ఓకే ఓకే. బాయ్ ఎవ్రీబడి. బాయ్. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. నేను వచ్చేసాను. సో
నాకు చాలా కొంచెం బాధగా ఉండింది ఈరోజు 3 గ్రాములు మాత్రమే లోపలికి తీసుకెళ్ళాలని. బట్ స్టిల్ ఎవ్రీ గ్రామ్ మ్యాటర్స్ కాబట్టి ఆ 3 గ్రాములు నేను ఎక్కడ పెట్టారో నాకు ఒక్కదానికే తెలుసు. సో ఇప్పుడు నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేసి ఊరికే క్లూ లాగా నాకు చెప్తావు అన్నమాట. కాజల్ క్లూ ఇస్తున్నాను. 1లో పెట్టాను, దాని తర్వాత 2లో పెట్టాలనుకున్నాను, దాని తర్వాత 3లో పెట్టాను. దాస్కి ఎక్కడ పెట్టారో నాకు తెలియదు. సూపర్, ఎంత బాగా Fantastic అసలు. సో వెరీ గుడ్. ముగ్గురికి ఒక్కొక్క ఛాన్స్ తెలుసు కదా, దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. ముగ్గురు 88 గ్రామ్స్తో ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మీ ఇష్టం, ఇంకా డిసైడ్ అయిపోయి ఒక్కొక్క నెంబర్తో నాకు చెప్తే ఓకే. అదే చేద్దాం. చెప్పేయాలా? టేక్ యూ టైం. ఓకే, సో ఐ థింక్ ఇనఫ్ టైం. Yes. మీ ఇష్టం, మీరే చెప్తారు ఎవరి నుంచి ఫస్ట్ చెప్తారు. డిసైడ్ అంటే గీత, విచ్ నంబర్, ఏ నంబర్ గది? నెంబర్ 2. నంబర్ 2 అని గీత భగత్ అనుకుంటుంది. కాజల్? యాక్చువల్లీ నేను కూడా 2 చెప్దాం అనుకున్నా, కానీ నా ఫ్రెండ్ 2 చెప్పింది కాబట్టి ఐల్ గో విత్ 1. 1 అని కాజల్ అంటుంది. ఇంకా మిగిలింది 3 కాబట్టి నేను 3 అంటా. అఫ్ కోర్స్ యూఆర్ లెఫ్ట్ విత్ 3 కాబట్టి సో ప్రస్తుతానికి 1 అంటూ కాజల్, 2 అంటూ గీత అండ్ 3 అంటూ వింధ్య. సో రాజు గారి ఏ గదిలో ఆ డ్రాప్ బాక్స్ ఉందో చూసేద్దాం. ఓకే, చూసేద్దామా? చూసేద్దాం. సో ముగ్గురు ఒక్కొక్క నంబర్ చెప్పారు కాబట్టి 3 డోర్లు ఒకేసారి ఓపెన్ అవుతాయి. ఏ నంబర్ గదిలో ఉందో ఇంకా మీ కళ్ళతో మీరే చూసుకోండి. ఓకే, సో లెట్స్ సీ. సో లెట్స్ సీ, లెట్స్ ఓపెన్ ఆల్ ది డోర్స్. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా, నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చెయ్యవద్దురా, పక్కవాడి జోలికప్పుడు నువ్వు పోనే పోకురా, అడ్డమొచ్చి నోడి టాపు లేపి మరి చూపరా. ఎన్ని తారలున్నా అరే పిల్లి పులై పోదురా, ఎంత మోగుతున్నా అరే కంచు కనుక మవదురా, కొట్టు 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 ఏ కొబ్బరికాయ కొట్టు, దిష్టి తొలగురా బంగారం బంగారం బంగారం. ఆచి పూంచి రవ్వలగిరి లాంచి తత్తిన కరితాంచి తీసుకుపోతోంచి. జరుగు 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 జరుగు. జరగండి. సో ఇవాళ స్టార్టింగ్ లో మేము ఏదైతే యాంకరింగ్ తో స్టార్ట్ చేసామో, సో ఇవాళ డిసైడ్ అయిపోయింది కాజల్ ఇవాళ విన్ అయింది కాబట్టి గోల్డ్ రష్ కి ఇప్పుడు కాజలే యాంకరింగ్ చేస్తుంది అనమాట. ఎలాగో గోల్డ్ రష్ లో ఇవాళ నేనే win అయ్యాను ఎసరు పెట్టింది, మొత్తానికే పెట్టింది ఎసరు. ఇంత కష్టపడి గదిలో పెట్టి గదిలోంచి తీసుకొచ్చిన నా పోస్ట్ కే నువ్వు ఎసురు పెడతావని అనుకోలేదు. అంతే. బట్ స్టిల్ వెరీ హ్యాపీ ఫర్ యూ కాజల్. ఈ రోజు అక్కడ 8 గ్రాములు, దాంతో పాటు 1 గ్రాము, దాంతో పాటు 3 గ్రాములు, టోటలీ 12 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. అండ్ వెళ్ళిపోయే ముందు శ్రీముఖి నోట ఒక బంగారు మాట. ప్రస్తుతానికి వెల్లుల్లి అనేది చాలా తక్కువ మంది తింటారు కాబట్టి గార్లిక్, దాన్ని తినని వాళ్ళు దిండు కింద పెట్టుకొని పడుకుంటే దానివల్ల వచ్చే అరోమా కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కానీ మీ బాడీలో కనిపించి మీ బాడీలో హీట్ వెళ్ళిపోతుంది. అండ్ అలాగే తినని వాళ్ళు దయచేసి ఒక చిన్న ముక్కుని దిండు కింద పెట్టుకొని పడుకుంటే చాలా హాయిగా ఉంటుంది. మరి నాలాంటి వాళ్ళు నేను పిక్కల్లో ఉన్న వెల్లుల్లి బాగా తీసుకుని తింటాను. మరి నాలాంటి వాళ్ళు అప్పుడు మీ బాడీలో ఎక్కువ అయ్యి ఇలా గోల్డ్ రష్ లో గెలుస్తారు అనమాట. అండ్ అంతేకాకుండా గార్లిక్ ఇస్ రియలీ గుడ్ ఫర్ హార్ట్ కి చాలా మంచిది, ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ అంతేకాకుండా ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళు నిజంగా చెప్తున్నా గార్లిక్ ని అలా రబ్ చేసుకోండి. అలాగే అది SMS రౌండ్ ఒకటి మేము చేసాం కదండి, ఆ SMS రౌండ్ లక్కీ విన్నర్ ఒకసారి చూద్దాం. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో వెల్లుల్లి వాడండి, చాలా ఉత్తేజంగా తయారైపోతుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా యాంకర్స్ లాగా తయారవుతారన్నమాట. చూస్తూనే ఉండండి గోల్డ్ రష్. ఇలాంటి గోలా హంగామా